వాణ్ణి పిలిచి అంటున్నాడు, నేను నీకేం చేయాలి? ఆయన నిలిచి వాణ్ణి పిలిచి, నేనేం చేయాలి ప్రభువా? నేను చూపు పొందాలి. ఆ ప్రభు అన్నాడు, నీ విశ్వాసం, నీ నమ్మకం నీకు చూపునిస్తుంది అని అన్నాడు. ఇంకా అక్కడ సమయమేమీ తీసుకోలేదు. ఆ మాట అంటూనే వెంటనే వానికి 2 కళ్ళు వచ్చాయి. పుట్టి గుడ్డి వారికి ఆ 2 కళ్ళు పుట్టాయి. ఎంత గొప్ప శక్తివంతుడైన దేవుడు! వెళ్ళి ప్రభు ముట్టలేదు. వాడు వచ్చి ప్రభు పాదాల మీద పడను లేదు. వాడు చేసింది శబ్దమే. ప్రభువు కూడా శబ్దమే చేశాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన వాక్కు వాడు విన్న తర్వాత లేనిది వానిలో పుట్టాది. పుట్టినప్పటి నుండి లేదు వాడికి కళ్ళు, లేనిది వానిలో పుట్టాది. వాక్యానికి గొప్ప శక్తి ఉంది తల్లి, వాక్యానికి గొప్ప శక్తి ఉంది నా ప్రియమైన తండ్రి. దయచేసి అటు ఇటు పరిగెత్తకు. సర్వోన్నతుడైన దేవుడు వాక్య స్వరూపంలో ప్రతి వారిలోనికి ప్రవేశించి వారిని బాగు చేయటానికి, ప్రతి వారిలో ప్రవేశించి పడిపోయిన వారి జీవితాన్ని నిలబెట్టడానికి ఆశపడుతున్న దేవుడు. రాత్రి కూడా ఆయన వాక్య స్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి వారితో మాట్లాడుటకు ఇష్టపడిన దేవుడు ఆయన. ప్రభువా, నీ వాక్యాన్ని వినుబుద్ధి నా చెవులకు పుట్టించండి. విన్న వాక్యాన్ని గ్రహించుటకు అనగా నా హృదయంలోనికి వెళ్ళాలి. నా హృదయం దాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం నాలో విలీనమైపోవాలి. అప్పుడు వాక్య ప్రకారముగా నేను మార్చబడతాను. సాతానుడు చాలా మందిని వాక్యం విననివ్వదు. ఎందుకో తెలుసా? దానికి వాక్యం యొక్క విలువ తెలుసు. యేసయ్య 40 రాత్రింబగలు ఉపవాసం ఉన్న తరువాత, ఆ పూర్తి అయిన తరువాత శోధకుడైన సాతానుడు వెళ్ళి ప్రభువుని చూసి మాట్లాడుతూ ఉన్నాడు, 40 రాత్రింబగళ్ళు మీరు భోంచేయలేదు. అసలు మీరెంత నీరసంగా మారిపోయారో తెలుసా? మీ ముఖం మీద కళ లేదు. అసలు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు ఆకలి కొన్నట్టుగా ఉన్నారు యేసు అని చెప్పాడు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆకలి కొన్నట్టుగా ఉన్నారు. అయితే ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ భోజనం దొరకదు. ఈ 40 రోజులు నువ్వు దేవునితో గడిపావు కదా, ఏదో శక్తి నీకుంటుంది. ఆ శక్తిని నువ్వు రుజువు చేసుకోవటానికి, నీ ఆకలి తీరటానికి నేను ఒక మాట చెప్తాను, అది చెయ్యండి అని అన్నాడు. ప్రభువు మాట్లాడలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు. ఈ శోధకుడు అంటున్నాడు, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తినమని చెప్పాడు. ప్రభువు నోరు తెరిచి మాట్లాడితే రాయి రొట్టె అవుతుంది, రొట్టె రాయి అవుతుంది. ఆయనకు ఆ శక్తి ఉంది. అయితే ప్రభుల వారు తన నోరు తెరిచి ఆ మాట మాట్లాడలేదు. కారణం ఏమిటో తెలుసా? సాతానుడు చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు. వానికి తెలివి లేదు. వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు. వాని కుయుక్తి ఏమిటో తెలుసా? ప్రభువు నోరు తెరిచి రాయి రొట్టెగునుగాక అని అంటే ప్రపంచంలో ఉన్న రాళ్ళన్నీ రొట్టెలైపోతాయి. అయితే కానీ మంచిదే కదా అని మనం అనొచ్చు. అది మన జ్ఞానం. అలాగే కాదు. సముద్రమునకు దేవుడు ఇసుకను సరిహద్దులుగా పెట్టాడు. అది హద్దుగా పెట్టాడు. సముద్రము దాటి రావాలంటే ఇసుకను దాటి రావాలి. ఇసుకకున్న గుణం ఏమిటంటే పీల్చే గుణం. తన మీదకి వచ్చిన నీటినంతా మింగి తిరిగి కింద నుండి లోపలికి పంపుతుంది. ఆ ఇసుక రేణువులన్నీ కూడా రాతి ముక్కలే. నోరు తెరిచి ప్రభుల వారు రొట్టెగునగాక అనుంటే ఆ రాళ్ళన్నీ రొట్టెలైపోయిండేటివి. ఆ నీళ్లకు రొట్టెలు కరిగి తిరిగి మొదటి స్థితికి వచ్చేసి ఉండేది ప్రపంచమంతా కూడాను. అగాధ జలములు భూమి కమ్మి ఉండెను అనే స్థితికి వచ్చి ఉండేది. దేవుడు అనంత జ్ఞాని, ప్రతివాని హృదయ తలంపులను ఎరిగినవాడు ఆయన. మనుషుడు పై స్వరూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. మన ఆలోచనలు ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు, మన చూపు వెనకలున్న ఆలోచనలు ఆయనకు తెలుసు.
ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ప్రభుల వారు అన్నాడు, సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. అక్కడ వారికి అర్థమయ్యే అది వాక్యం యొక్క శక్తి. వాక్యం ఒకడు వింటే వాడు నిరంతరము జీవిస్తాడు, వానికి మరణం లేదనే సత్యం అక్కడ వాడు తెలుసుకున్నాడు. అందుకని ప్రజలను వాక్యం విననివ్వడు. మేము వాక్యం బోధిస్తాము రండి అంటే ప్రజలు ఎవరు రారు. మేము రోగాలు బాగు చేస్తాం రండి అంటే తేరుకు తిరణాలకు వెళ్ళినట్టు వెళుతూ ఉంటారు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన వాక్యం వినటానికి మనకు దేవుడు ఆ భాగ్యమును ప్రసాదించాడు. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, తండ్రి నీ వాక్యం అనే భోజనాన్ని మేము భుజిస్తే నిరంతరము జీవిస్తామని మీరే సెలవిచ్చారు. నిరంతరము మా ఆత్మను జీవింపచేసే ఈ వాక్యాన్ని మాకు భోజనంగా పెట్టండి, మేం భుజిస్తాం. మాకు భోజనంగా పెట్టండి, మేం భుజిస్తాం. ఒక వ్యక్తి భుజించటానికి కూర్చున్నప్పుడు ఆ పదార్థమును ఎంత జాగ్రత్తగా పరిశీలన చేసి అందులో ఏది తనకు ప్రయోజనమైంది, ఏది ప్రయోజనం లేదని, ప్రయోజనం లేని దాన్ని ప్రక్క నుంచి ప్రయోజనమైన దాన్ని కడుపారా భుజిస్తాడో, అదే రీతిగా ఈ రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా వాక్యమనే ఆహారము దగ్గర కడు జాగ్రత్తగా కూర్చోవాలి, భయంతో కూర్చోవాలి, భక్తితో కూర్చోవాలి, వినయంతో కూర్చోవాలి. ప్రభువా మీరు వడ్డించండి, నేను భుజిస్తాను. శరీరానికి సంబంధమైన ఆహారంలో ఉపయోగమైనవి, ఉపయోగం లేనివి కూడా ఉన్నాయి. అయితే వాక్యం అనే ఈ ఆహారం నా ఆత్మకు ఆహారము స్వామి. ఈ ఆహారాన్ని నేను భుజిస్తే నిరంతరము ఈ ఆహారము నా ఆత్మను జీవింపచేస్తుంది. మీతో కూడా ఉండటానికి ఈ వాక్యం నాకు సహాయం చేస్తుంది. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా వినటానికి, తినటానికి నాకు సహాయం చేయమని ప్రతి వారు జాగ్రత్తగా ప్రభు సముఖంలో కూర్చోవాలి, వినాలి. ఎక్కడికైనా మీరు మీ సంఘాలకు వెళ్ళినా, మీ దైవజనులు బోధించేటప్పుడు కూడా ప్రభువా నీ వాక్యాన్ని నేను భుజించాలి, నా ఆత్మ నిరంతరము జీవించున్నట్లుగా నా ఆత్మను శుద్ధీకరించండి, నా ఆత్మ పరమాత్మని కలుసుకోవటానికి తగిన రీతిగా సిద్ధపరచండి. ఎంతో వినయంతో దేవుని వాక్కు కొరకు ఎదురు చూడాలి. ప్రియ దైవ జనాంగమా, రాత్రి సమయమందా సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నూతనపరచాలి. ఆయన ఎక్కడో లేడు, వాక్య స్వరూపంలో ప్రతి వారి దగ్గరికి వస్తున్నాడు, ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి వారి స్థితిగతులను వారికి బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విని మన జీవితాలు మార్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతో కాలం మనుషుడు బ్రతకడు. మీరు ఏం చదువుకున్నారు? మీరు చదివిన చదువు చెప్తారు. మీ ఉద్యోగం ఏమిటి? మీరు చేస్తున్న ఉద్యోగాన్ని చెప్తారు. మీ జీతం ఎంత? అది కూడా చెప్తారు. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు? అది కూడా చెప్తారు. మీకెంతమంది పిల్లలు? అవి కూడా చెప్తారు. మీరెప్పుడు పుట్టారు? అది కూడా చెప్తారు. మీకెప్పుడు పెళ్ళి అయ్యాది? అది కూడా చెప్తారు. మీరెప్పుడు చస్తారు? తెలీదు. మీరెప్పుడు చస్తారు తెలియదు. మనుషునికి తెలియనివి రెండు ఉన్నాయి. ఒక్కటి తాను ఎప్పుడు పుడతాడో గర్భంలో ఉన్న ఆ శిశువుకి తెలియదు. మనుషుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మరణం యొక్క స్థితి ఎరగకుండా బ్రతుకుతున్నటువంటి మనం కడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరిని ఎలాగా కలుసుకుంటుందో మరణం ఎవరికీ తెలియదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, మరణం యొక్క రుచి చూడని నరుడు ఎవడని. ఎవడు చావకుండా దీర్ఘకాలం బ్రతికేవాడు లేడు. దైవ జనాంగమా, ప్రతివాడు చావాలి. నాకు చావు రాక మునిపే నన్ను సజీవునిగా చేసి ఆ నిత్య రాజ్యములకి తీసుకెళ్లే ఆ ప్రభుల వారిని నేను కలుసుకోవాలి. అది ఈ రాత్రి ఆ అవకాశం నాకు కలిగాది.
ఈ అవకాశం దేవుడు నాకు దయచేశాడు. ఈ రాత్రి నా ప్రభువుని నేను కలవాలి. ఆయన వాక్య రూపంలో నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన్ను నేను కలవాలి. ఆయనతో నేను సంబంధాన్ని కుదుర్చుకోవాలి. నా జీవితం మారాలి. నేను క్రొత్త వ్యక్తిగా ఈ స్థలంలో నుండి వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రభు దగ్గర మనం కూర్చుందాం. చాలా మంది చెప్తూ ఉంటారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి, మీకు కార్లు భవనాలు వస్తాయి. దయచేసి గమనించాలి, దేవుడు ఇచ్చేవాడే. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన చిత్త ప్రకారంగా జీవించే ప్రతి వారికి ఆయన ఇచ్చు దేవుడే. అయితే ఆశీర్వాదాల వైపు లేక స్వస్థతల వైపు కాక వాక్యం వైపు తిరుగు వ్యక్తి మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యుడవుతాడు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, గత రాత్రి సంఘముల యొక్క పరిస్థితి మీతో మాట్లాడుతూ వచ్చాను. దేవుడు తన మందిరమును, నా మందిరమును నేను విడిచిపెట్టాను అనే వాక్యాన్ని మీకు చెప్తూ వచ్చాను. ఈ రోజుల్లో ప్రభుల వారు మందిరాలలో కనిపించడం లేదు. చాలా మంది ప్రభుల వారు ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. వారు పాడే పాటలు, వారు చేసే ప్రసంగాలు, వారు చేసే ప్రార్థనలు, వారు చేసే ఉపవాసాలు, వారు కూడుకునే రాత్రి ప్రార్థనలు, స్పెషల్ మీటింగ్స్, యూత్ మీటింగ్, యవనస్తుల కూడిక లేక స్త్రీల కూడిక, ఎన్నో ఫ్యామిలీ మీటింగ్స్, ఎన్నెన్నో పేర్లు పెట్టి చేస్తున్నారు. దేవుడు అక్కడున్నాడా? దేవుడు అక్కడున్నాడా? దేవుడు అక్కడుంటే ఏం జరుగుతుంది? నన్ను గమనించాలి. యోసేపు మరియమ్మ యేసయ్యని వెతుక్కుంటూ వస్తే 12 సంవత్సరాల ఈడు కలిగిన యేసు ప్రభుల వారు అక్కడున్న మత నాయకుల మధ్యన కూర్చొని లేఖనాలలో ఉన్న సత్యాలను వారికి బోధిస్తూ ఉన్నాడు. యేసు నిజంగా ఉంటే లేఖనాల్ని ఆయన బోధిస్తాడు. అనగా యేసు ఉన్న స్థలములో ఆయన వాక్యాన్ని వారికి వివరిస్తూ ఉంటాడు. వాక్యాన్ని నేర్చుకుంటారు, వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఉంటారు. యేసు ఉంటే, యేసు లేని స్థలంలో ఆయన ఏం బోధిస్తున్నాడో తెలియదు, వీరేం వింటున్నారో తెలియడం లేదు. ఒక అజ్ఞాన దశలో అక్కడున్న విశ్వాసులు, అక్కడున్న కాపరి బ్రతుకుతూ ఉంటారు. అదొక అజ్ఞానం. ఆయన పేరే అక్కడ చెప్తున్నది, ఆయన పాటలే అక్కడ పాడుతున్నది, ఆయన నామంలోనే ప్రార్థన చేస్తున్నది. మరి ఆ వ్యక్తులలో ఒక అజ్ఞానం ఆవరించాది. వారు ఎందుకు అక్కడికి వెళుతున్నారో వారికి తెలియదు. వారిలో ఎదుగుదల ఏం ఎదుగుదల జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. వారి ఇంటి ముందు ఒక మొక్కని నాటితే ఆ మొక్క ఒక ఏడాదికంతా పెరిగి పెద్దదైతారు. 2 ఏడాదులకి పెరిగి అది పూత పూసి కాయలు కాయడం ప్రారంభిస్తారు. 10 ఏళ్ల నుండి మందిరానికి వెళ్తున్న ఈ వ్యక్తిలో ఏ మార్పు కనిపించడం లేదే. ప్రార్థించమంటే నా చేత రాదంటున్నాడే, పాట పాడమంటే అపస్వరాలన్నీ పాడుతున్నాడే, వాక్యం చదవమంటే తప్పులన్నీ చదువుతున్నాడే. 10 ఏళ్ల నుండి అక్కడికి వెళ్ళి ఏం ఎదిగావు నీవు దేవునిలో? ఏం ఎదగడం లేదే. దయచేసి గమనించవలసిన విషయం, యేసు ఉంటే లేఖనాలు నేర్చుకుంటావు, లేఖనాలలో ఉన్న సత్యాలను గ్రహిస్తావు. యేసు అక్కడ ఉన్నాడు, అక్కడ వారికి లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా గమనించాలి. మార్తా మరియా మాట్లాడుతున్నారు. లాజరు చనిపోయి 4 రోజులయ్యారు. యేసయ్య వచ్చాడు ఆ బేతనియాకి. మార్తా మరియలకు సంబంధించిన వాళ్ళు యేసును చూసి వెళ్ళి, మార్తా మార్తా మరియా, మీరు ప్రేమించిన యేసు అదిగో అక్కడున్నాడు చూడండి. మార్తా మరియలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి యేసయ్యతో మాట్లాడుతున్నారు, ప్రభువా మీరు ఆలస్యంగా వచ్చారు, మా తమ్ముడు చనిపోయి 4 రోజులయ్యాది, మీరు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయిండేవాడు కాదని చెప్పారు. మీరు ఇక్కడుంటే మా సోదరుడు చనిపోడని ప్రభు అన్నాడు. ఇప్పుడు కూడా చనిపోడు, విశ్వాసం ఉంచండి. వాళ్ళంటున్నారు, అవును ప్రభా మా తమ్ముడు బ్రతుకుతాడు.
పునరుద్ధానంలో బ్రతుకుతాడు. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. పునరుద్ధానంలో బ్రతుకుతాడయ్యా. లేదు లేదు, నువ్వు నమ్ము, నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పారు. మార్తా మరియలు యేసయ్యతో చెప్పిన మాట, మీరిక్కడుంటే మా సోదరుడు చనిపోయిండేవాడు కాదు. యేసు ప్రభుల వారు ఒక మందిరంలో ఉంటే మార్తా మరియల సోదరుడు చనిపోనట్టుగా మన మందిరంలో ప్రభు ఉంటే లాజరు చనిపోడు. లాజరు చనిపోడు. లాజర్ అంటే మా చర్చిలో లాజర్ ఎవరున్నారు మనం అనుకోవచ్చు. లాజరు అను మాటకు దేవుని సహాయము అని అర్థం. లాజరు ఒక వ్యక్తికి పేరు, ఆ పేరుకు అర్థము దేవుని యొక్క సహాయం. ఈరోజు సంఘాలలో ప్రజలకు దేవుని సహాయం లేదు. ఎందరో మందిరానికి వెళ్ళి ఆ కూడికైన తరువాత చెప్తున్న మాట, అయ్యా కొన్ని రోజుల నుండి క్యాన్సర్తో బాధపడుతున్నాను, కొన్ని రోజుల నుండి అల్సర్తో బాధపడుతున్నాను, కొన్ని రోజుల నుండి తలనొప్పితో బాధపడుతున్నాను, కొన్ని రోజుల నుండి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను, నా కుటుంబంలో నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, మా అత్త మారలేదు, మా కోడలు మారలేదు, ఎందుకు ఈ మార్పులు లేవు, ఎందుకు ఆ స్వస్థతలు జరగడం లేదు, ఆ మందిరంలో దేవుని సహాయము చచ్చిపోయాది, ఆ మందిరంలో దేవుని సహాయము చనిపోయాది, ఆ మందిరంలో దేవుని సహాయము చావటానికి గల కారణం ఏమిటి? యేసు అక్కడ లేడు. యేసు అక్కడ లేడు. నన్ను బాగా గమనించాలి. మార్తా మరియలు అంటున్నారు, మీరు ఇక్కడ ఉంటే మా సోదరుడు చనిపోయిండేవాడు కాదు. ఎవరు మీ సోదరుడు? లాజరు. ఎవరు మీ సోదరుడు? లాజరు. లాజరు